పుణ్యభూమి నా దేశం. నా దేశం పుణ్యభూమి మాత్రమే కాదు, ధన్యభూమి కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా మనిషి పుట్టిన తర్వాత తరాలు గతించిన తర్వాత రాసుకున్న మత గ్రంథాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఉన్నవి వేదాలు మాత్రమే. ఆ వేదాలు ఆవిర్భవించింది నా దేశంలో. ప్రపంచంలో ఎక్కడైనా ఒక జాతిని, ఒక వర్గాన్ని ఉద్దేశించి వారి కోసమే పుట్టిన మతాలు ఉన్నాయి. కానీ సర్వమానవాళికి మార్గదర్శకంగా అనాదిగా కొనసాగుతున్న సనాతన ధర్మం ఆవిర్భవించింది నా దేశంలో. ప్రపంచంలో ఏ భాష అయినా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఇతర భాషలపై ఆధారపడుతుంది. కానీ అన్ని భాషలకి మూలం సంస్కృతం. నిరాకారుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని భగవానుడి యొక్క గుణగణాలను సంపూర్ణంగా నిర్వచించగలిగేది ఒక సంస్కృతంలోనే. ఇతర భాషల్లో ఈ పదాలు లేక భగవాన్ని పక్షపాతిగా, సాకారుడిగా చూపించారు. అలాంటి సంస్కృతం పుట్టింది నా దేశంలో. ప్రపంచంలో ఎక్కడైనా స్త్రీకి ఆత్మ లేదని, అసలు అస్తిత్వమే లేదని చెప్పే మతాలు, సంస్కృతులు ఉన్నాయి. కానీ స్త్రీ అంటే అమ్మలగన్న అమ్మ అని, ఆదిపరాశక్తి అని చెప్పింది నా ధర్మం, నా దేశం. ఈ భారతావనిలో వ్యాస భగవానుడు, వాల్మీకి మహర్షి దగ్గర నుంచి ఆదిశంకరుడు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి లాంటి యోగులెందరో, యోధులెందరో, ఋషులెందరో, మహర్షులెందరో, భరతమాత దాస్య విముక్తి కోసం ఉరికంబాలను సైతం చిరునవ్వుతో ముద్దు పెట్టుకున్న వీరాది వీరులెందరో. ఈ భారతావనిలో 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, ఒక భాగవతం, ఒక భగవద్గీత, ఒక తర్కశాస్త్రం, ఒక జ్యోతిష శాస్త్రం, ఒక యోగ శాస్త్రం లాంటి ఆధ్యాత్మిక కాంతిపుంజాలుగా నిలిచే శాస్త్రాలు ఎన్నెన్నో. అయితే ఇదే భారతావనిలో పండచేలో పిచ్చి మొక్కల్లా, చీడపురుగుల్లా పుట్టిన దేశద్రోహులు ఉన్నారు. ఒకడు తీవ్రవాదికి జయంతి ఉత్సవాలు చేస్తాడు, ఇంకొకడు మహిషాసుర దినోత్సవం అంటాడు, ఆదిపరాశక్తిని అనరాని మాటలు అంటాడు. వీళ్ళకి కుళ్ళు కుతంత్రాలతో మస్తిష్కం నిండా విషాన్ని నింపుకున్న రాజకీయ నాయకులు, కమ్యూనిస్టు నాయకుల మద్దతు. వీళ్ళని తయారు చేసిన వ్యవస్థ మూలాలని చూడాలి. బ్రిటిష్ వాడు ఎక్కడి నుంచో వచ్చి మన దేశాన్ని ఆక్రమించి భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భారతాలుగా విడగొట్టాలని, భారతీయుల్ని ఆర్యులు, ద్రావిడులుగా విభజించాలని కుట్రతో, అయ్యా నీ సంస్కృతి ఇది కాదు, 3000 సంవత్సరాల క్రితం ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చి భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించారు, వేదాలు, యజ్ఞయాగాదుల సంస్కృతి వాళ్ళది అని ఒక పనికిమాలిన సిద్ధాంతాన్ని మన మొహాన పడేస్తే, మనం అదే నిజమనుకుని మన పిల్లలకి పాఠ్యాంశాలుగా రావణాసురుడు, నరకాసురుడు, మహిషాసురుడు వీళ్ళందరూ దళితులని, రాముడు, కృష్ణుడు, ఆదిపరాశక్తి వీళ్ళు అగ్రవర్ణాల వాళ్ళని, ఆర్యులని, కుహానా మేధావులు అనబడిన వాళ్ళు రచనలు చేస్తుంటే, ఈ కుహానా మేధావులకు తెలుసా రావణాసురుడు దళితుడు కాదు, బ్రహ్మవంశంలో పుట్టిన రావణ బ్రహ్మని? ఈ కుహానా మేధావులకు తెలుసా నరకాసురుడు దళితుడు కాదు, భూదేవి పుత్రుడని? వేదాలు 3000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్యులు అయితే భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం ప్రవహించిన సరస్వతి నది గురించిన ప్రస్తావన వాటిలో ఎలా ఉంటుంది? యజ్ఞయాగాదులు 3000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆర్యులు అయితే 5150 సంవత్సరాల క్రితం భగవద్గీతలో, భారతదేశంలో చెప్పబడిన భగవద్గీతలో యజ్ఞయాగాదుల ప్రస్తావన ఎలా ఉంటుంది? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయారు, కానీ వారి భావజాలం మాత్రం ఇంకా పరిపాలిస్తూనే ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు నా జాతి, నా దేశీ వైభవాన్ని తెలుసుకుని మనస్ఫూర్తిగా భారత్ మాతాకి జై అని నినదించగలిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్ర్యం. పుణ్యభూమి నా దేశం, నమో నమామి.